ఎహే మాది అన్ని పార్టీల లెక్క కాదు భయ్యా, మా సారు మాట అంటే మాటే, గీత గీస్తే దాటే ముచ్చటే లేదు అని గులాబీ పార్టోళ్ళు గొప్పగా చెప్పుకునేటోళ్ళు. అలా గింత స్వేచ్ఛ సుత లేదబ్బా, ఏది మాట్లాడాలన్నా సార్కు చెప్పాల్సిందే, లేకుంటే అలా పనైనట్టే అని ఏరే పార్టోళ్ళు అంటుండేది. ఇదంతా పవర్లు ఉన్నప్పటి ముచ్చట. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఇగో గిట్లున్నది. కారు ఎమ్మెల్యేలను కట్టడి చేసే పనులున్నాడు కేసీఆర్ సారు. ముఖ్యమంత్రి గారిని కలవాలంటే మొదలు నాకు చెప్పుర్రి, మీరే పోకుంటే ఇంకింత మందిని దోల్కపోర్రి, విలేకరులకు మతలబ్ పంపుర్రి, కలిసినాక ఏం మాట్లాడిరో సాటింపేయుర్రని ఆర్డర్ వేసిండు అందరికి. అవు మరి మొన్న 4 ఎమ్మెల్యేలు రాత్రిపూట సీఎం సార్ ఇంటికి పోతే సర్కారోళ్ళు చెప్పేదాకా ఇవ్వలకు తెలియదు. అటెనక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ కలిసి వచ్చినాకనే అందరికి ఎరకయింది. హీగేముంది, ఎమ్మెల్యేలు జంప్ అవుతుర్రు, కండువాలు మారుస్తుర్రని ప్రచారం అయితే లేలే నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం కలిసినాం అని విలేకరుల మీటింగ్ పెట్టి వివరంగా చెప్పి ఖండాలుగా ఖండించే కథ. మరి అధ్యక్షుల వారికి చెప్పే పోయిరా అంటే మాకు స్వేచ్ఛ ఉందని మా గొప్ప డైలాగులు చెప్పిండ్రు. ఓది 6 నెలలో ఏడాదో అయితే మన సర్కారే వస్తుందని పార్టీ పెద్దలు ఆశలు చూపిస్తుంటే గెలిచిన వాళ్ళేమో గిట్ల చేయబట్టి పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట ఇంకింత పలసగా అయ్యే పనాయే. మళ్ళా 10 ఏళ్ల ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను సీఎం సార్ కలుసుడనే ముచ్చటే లేదు, కలిస్తే పార్టీ మారటానికి బండ గుర్తయింది. కడమ పార్టీలు చూత గిదే అంటున్నాయి. 26 సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య, వాళ్ళు గోడ దుంకకుండా కాపాడుకునే చేతనైతే కాపాడుకో కేటీఆర్. అందుకే ముఖ్యమంత్రిని కలుస్తానికి చాలా మంది ఓరి వీలైతే పబ్లిక్ మీటింగులనే కాయిదాలు ఇవ్వరని ఆర్డర్ వేసిండు అధ్యక్షుల వారు. కానీ అప్పట్లో మనం గట్లా చేయకుంటే ఇప్పుడు గిట్లా కంట్రోల్లో పెట్టే అక్కర్ రాకపోవునేమో సారు.